పలుచోట్ల దొంగతనానికి పాల్పడిన ద్విచక్ర వాహన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయం నందు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సత్తుపల్లి గాంధీనగర్ ప్రాంతానికి చెందిన షేక్ రహీంను దొంగగా గుర్తించినట్లు తెలిపారు. లక్కవరం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వెహికల్స్, అశ్వరావుపేట పరిధిలో 1, భద్రాచలంలో ఆటో, ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో 1, తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీని దొంగలించినట్లు తెలియజేశారు. అదేవిధంగా కేతవరంలో జరిగిన దొంగతనం కేసును కూడా రికవరీ చేసినట్లు ఆమె తెలిపారు. ఇంటి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేటప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె కోరారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న నగలు, నగదు సైతం లాకర్లో పెట్టుకోవాలని, రక్షణగా ఉండే విధంగా లాకర్ తాళాలను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట సుభాష్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్, లక్కవరం ఎస్ఐ జబీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి రీసెంట్గా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఈ కేటవరం విలేజ్లో ఒక హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ అనేది జరిగింది. 2 grams గోల్డ్ అండ్ సమ్ అరౌండ్ 12,000 రూపీస్ క్యాష్ ఒక అఫెండర్ పట్టుకున్న దొంగతనం చేశాడు. ఈ అఫెండర్ని మనం ఈరోజు అరెస్ట్ చేసుకున్నాము. మన జంగారెడ్డిగూడెం సిఐ, జంగారెడ్డిగూడెం ఎస్ఐ, లక్కవరం ఎస్ఐ, క్రైమ్ ఏఎస్ఐ సంపత్ కుమార్, పీసీ రమేష్, పీసీ మహేష్, పీసీ మంగారావు అండ్ పీసీ షాన్ బాబు అందరూ ఉన్న ఒక టీం కాన్స్టిట్యూట్ చేసి ఈ అఫెన్స్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, సస్పెక్ట్స్ ఐడెంటిఫై చేసి ఇంట్రాగేషన్ చేయమని ఈ టీం కాన్స్టిట్యూట్ చేశాము. సర్ ద లీడ్ ఆఫ్ సిఐ రెడ్డిగూడెం, ఎస్ఐ జంగారెడ్డి, దిస్ కేస్ డిటెక్షన్స్ హ్యాపెండ్. డిటెక్షన్ 100% ఇంటాక్ట్ రికవరీ. ఒక 6 bikes వీ హ్యావ్ కవర్డ్ ఇన్ దిస్ అబ్జర్వ్. ఇద్దరు మీద ప్రొసీడింగ్స్ అండ్ రిమాండ్ ప్రొసీడింగ్స్ విల్ బి ఇనిషియేటెడ్. ఇప్పుడు ఈ టైం కాబట్టి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ అన్నీ జరగడానికి కొంచెం ఎక్కువ పాసిబిలిటీస్ ఉంది. ఏంటంటే ఈ పీపుల్ అందరూ విండోస్, డోర్స్ అన్నీ ఓపెన్లో పెడతారు, బయట స్లీప్ చేస్తారు. ఇలాంటి ప్రాక్టీసెస్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ మంచి ఆపర్చునిటీ అవుతుంది. అందరూ హౌస్ బ్రేకింగ్, ఈ థెఫ్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ పడుతుంది. సో మన పోలీస్ సైడ్ నుంచి నైట్ పని అనేది విజిబుల్గా చేయాల్సినది యాక్షన్స్ హ్యాస్ బీన్ గివెన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ. సో అది ప్రకారం జంగారెడ్డిగూడెంలో కూడా బీట్ పెట్రోలింగ్ నైట్ టైం అనేది ఎక్కువ వీఆర్ ఇంప్లిమెంటింగ్. పీపుల్కి కూడా పోలీస్ సైడ్ నుంచి అడ్వైజరీ ఏంటి ఆర్ టేబుల్ మీద పెట్టడం, అలా కాకుండా లాకర్ కీస్ అనేది కొంచెం కేర్ఫుల్గా స్టోర్ చేసుకోండి. అన్ని ప్రాపర్టీ లాకర్లో పెట్టండి. మీరు బయట ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడైనా వెళ్తున్నారు అంటే మీ ప్రాపర్టీ అన్నీ మీ రిలేటివ్స్ ఇంట్లోనో ఎక్కడైనా సేఫ్గా పెట్టుకోండి. పోలీసుకి ఇన్ఫామ్ చేయండి. రిలేటివ్స్కి మీరు లేదు అని ఇన్ఫామ్ చేయండి. ఏదైనా సస్పీషియస్ మూమెంట్ కనపడుతుంది అంటే వెంటనే కాల్ చేసి ఇన్ఫామ్ చేయడానికి చెప్పండి.